నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. విద్యాశాఖకు నేనెందుకు రాజీనామా చేయాలి, కమిట్మెంట్తో పనిచేసినందుకు తప్పుకోవాలని ప్రశ్నించిన సీఎం రేవంత్. నీట్ యూజీ కౌన్సిలింగ్లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు, వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అలర్ట్, ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని విజ్ఞప్తి. మిడ్ డే మీల్లో చికెన్ బిర్యానీకి విజయ సర్కార్ కసరత్తు, వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీపై ప్రభుత్వ ప్రతిపాదన. మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రతి రౌండ్లోనూ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా ఇకపై అవసరం లేకుండా వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ సీట్ను అప్గ్రేడ్ చేసుకోవాలని అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ ద్వారానే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ప్రొవిజనల్ అడ్మిషన్ కూడా పొందే వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ అభ్యర్థికి అంతకంటే మెరుగైన సీటు లభిస్తే మునుపటి సీటు ఆటోమేటిక్గా వేరొక అభ్యర్థికి కేటాయించబడుతుంది. తమకు వచ్చిన సీట్ను ఫ్రీజ్ చేసుకోదలిచిన విద్యార్థులు మాత్రమే చివరిగా కాలేజీకి వెళ్లి ప్రత్యక్షంగా నివేదించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రతి రౌండ్లోనూ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా ఇకపై అవసరం లేకుండా వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ సీట్ను అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ ద్వారానే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటుగా ప్రొవిజనల్ అడ్మిషన్ కూడా పొందే వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ అభ్యర్థికి అంతకంటే మెరుగైన సీటు లభిస్తే మునుపటి సీటు ఆటోమేటిక్గా వేరొక అభ్యర్థికి కేటాయించబడుతుంది. తమకు వచ్చిన సీట్ను ఫ్రీ చేసుకోదలిచిన విద్యార్థులు మాత్రమే చివరిగా కాలేజీకి వెళ్లి ప్రత్యక్షంగా నివేదించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తుంది.
మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రతి రౌండ్లోనూ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా ఇకపై అవసరం లేకుండా వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ సీట్ను అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ ద్వారానే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ప్రొవిజనల్ అడ్మిషన్ కూడా పొందే వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ అభ్యర్థికి అంతకంటే మెరుగైన సీటు లభిస్తే మునుపటి సీటు ఆటోమేటిక్గా వేరే అభ్యర్థికి కేటాయించబడుతుంది. తమకొచ్చిన సీటును ఫ్రీ చేసుకోదలిచిన విద్యార్థులు మాత్రమే చివరిగా కాలేజీకి వెళ్ళి ప్రత్యక్షంగా నివేదించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనంలో మరికొత్త మార్పుకు తమిళనాడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వారానికి ఒకరోజు విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. పిల్లల్లో ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఇప్పటికీ ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు, పోషకాహార నిపుణులతో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చికెన్ బిర్యానీ మిడ్ డే మీల్ మెనూలో చేర్చడంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. త్వరలోనే సీఎం విజయ్ దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో మరో కొత్త మార్పుకు తమిళనాడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వారానికి ఒకరోజు విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. పిల్లల్లో ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు, పోషకాహార నిపుణులతో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చికెన్ బిర్యానీ మిడ్ డే మీల్ మెనూలో చేర్చడంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. త్వరలోనే సీఎం విజయ్ దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా మనసులో ఒక కోరిక ఉందని, అది నవంబర్ నెలలో బయట పెడతానని చెప్పుకొచ్చారు. దాని మీదే తాను ఫుల్గా ఫోకస్ పెట్టానని, సీరియస్గా నవంబర్ నెలలో ప్రకటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్ల పాలన కొనసాగించాలని కోరుకున్నా అంటూ కమెంట్ చేశారు. మరోవైపు సీఎం పీఠం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశగా ఎదురు చూస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టారాయన. నా మనసులో ఇంకొక కోరిక ఉంది. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది. అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్. ఇది ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన, అది కాదు ఏది మీరు అనుకుంది కాదు, మీరు ఏదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు కాదు సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఎప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు. అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా, ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి రాజకీయంగా మనసులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. కంపెనీలు, సంస్థలు సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాగౌట్ సమయాన్ని పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలపాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉంటుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. కంపెనీలు, సంస్థలు సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాగౌట్ సమయాన్ని పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలపాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉంటుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాను కొండపోత వర్షం వణికిస్తుంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, వాగులు ఉగ్ర రూపాన్ని దాల్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం తక్షణమే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు సెలవు ప్రకటించారు. వర్ష తీవ్రతకు అలాప్పల్లి సిరోంచా జాతీయ రహదారిపై మొసాం గ్రామం వద్ద ఉన్న వాగు పొంగి ఉప్పొర్లడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాను కొండపోత వర్షం వణికిస్తుంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం తక్షణమే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు సెలవు ప్రకటించారు. వర్ష తీవ్రతకు అలాపల్లి సిరోంచా జాతీయ రహదారిపై మోసం గ్రామం వద్ద ఉన్న వాగు పొంగి పొరలడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి అతను ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ముందుగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో వారు దగ్గరయ్యారని పోలీసులు తెలిపారు. ఉదయ్ జీవిత చరిత్ర చూసి ట్రైనీ ఐపీఎస్ అధికారిని పరిచయం పెంచుకున్నారని వెల్లడించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మధ్య చాలా కాలం పాటు సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయన్నారు. ఇతరులతో మాట్లాడితే లేడీ అధికారిని ఉదయ్ వేధించారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. జాతీయ పోలీస్ అకాడమీలో వీరు విడిపోయారని వెల్లడించారు. ముస్సోరిలో జరిగిన ట్రైనింగ్లో మళ్లీ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. మహిళా ట్రైనీ ఐపీఎస్కు మే నెలలో వివాహం జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ వివాహం తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింత ఆమెకు వేధింపులు పెరిగాయని చెప్పారు. దీంతో మహిళా ట్రైనీ ఐపీఎస్ తన భర్త సహకారంతో హైదరాబాద్ అత్తాపూరి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కోరారు. భీమ్గల్, వేల్పూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన నమోదు ప్రక్రియ, ఈఎస్డీ వివరాలు పరిశీలించారు. ఒక్క అర్హులైన ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఆగస్టు 3లోపు 100% ఎమ్యూనరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఏలు, బిఎల్ఓలు, రెవెన్యూ అధికారులకు సూచించారు. అయితే మీరే పర్సనల్గా చూడాలి, వేరేలో చెప్తే కుదరదు. 13 బ్యాడ్ ఉంది, లాస్ట్ 15 వెరీ బ్యాడ్. 13 డిజిటల్ నమోదు కాబడిందో ఆ బూతుల వివరాలు, ఏ బూతులనైతే నో మ్యాపింగ్ ఎక్కువ ఉన్నదో, కాన్స్టిట్యున్సీ యావరేజ్ 4% నో మ్యాపింగ్, 4% కంటే ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ పర్మనెంట్ షిఫ్టింగ్ కూడా కాన్స్టిట్యున్సీ యావరేజ్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 4% ఉంది. దాంట్లో కూడా 4% కంటే ఎక్కువ ఉన్న బూతులు. అట్లానే 89% కాన్స్టిట్యున్సీ యావరేజ్ డిజిటలైజేషన్ ఉంటే 89% కంటే తక్కువ నమోదు కాబడినటువంటి బూతుల వివరాలు నిన్న అన్ని మండలాల్లో తిరిగి తహసీల్దార్లకు ఇచ్చేవి మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేపియండి అని కోరడం జరిగింది. అదే కోవలో ఇవాళ భీమ్గల్ అండ్ వేల్పూర్ మండలాలు కూడా తిరగడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం నేను భీమ్గల్ మండల రెవెన్యూ అధికారిని, తహసీల్దార్ గారిని కలిసి మరి ఇక్కడ భీమ్గల్ మండలంలో మొత్తం 56 బూతులు ఉంటే దాంట్లో 14 బూతులు చాలా అంటే తక్కువ నమోదు కాబడినాయి. అక్కడ నో మ్యాపింగ్ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉన్నది. అట్లనే ఆబ్సెంట్ సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది. అట్లనే పర్మనెంట్ షిఫ్టింగ్ వారి సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది. ఈ బూతుల వివరాలు ఆయనకు అందజేయడం జరిగింది. ఆ 14 బూతుల్ని చాలా సంక్లిష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ 14 బూతుల్ని మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ ఇంటింటికి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లా ఒక 10 బూతుల్లో జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు సాగిన మనసారా మనసారే మహోత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి 108 రకాల విశేష ద్రవ్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణేశాన సర్వదేవ నమస్కృత పార్వతీసుత విఘ్నేశ సంకటం మమ వారయ. ఓం నమో వ్రాతపతే నమో గణపతే శృంభోయ గణితాయ విఘ్నవినాశిని. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివశక్తి ట్రస్ట్ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కారం బాబాగా ప్రసిద్ధి చెందిన శ్రీ శివస్వామికి భక్తులు సుమారుగా 60 కిలోల కారంతో విశేష కారాభిషేకం నిర్వహించారు. శివదత్తాత్రేయ ప్రత్యంగిరి మాతాకు కారం అత్యంత ప్రీతికరమైన సమర్పణ కావడంతో ఈ విశిష్ట పూజలు చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుడి యొక్క తత్వాన్ని పొందగలుగుతాం. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ దోషాన్ని పొందితే విష్ణువు యొక్క అనుగ్రహం చేత మనం అంతా విశేషంగా అనుగ్రహం పొందుతామంట. విష్ణువు దోషాన్ని పొందితే శివుని ఆరాధిస్తే శివుని యొక్క అనుగ్రహం చేత అంతా శుభం జరుగుతుంది. అదే శివ దోషం పొందినప్పటికీ కూడా ఆ యొక్క గురువు ఎవరైతే మనం నిత్యము ఆరాధిస్తామో ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మనకంతా శుభం జరుగుతుంది. అటువంటి పర్వదినమైనటువంటి ఈ రోజున మనకి దొరసానిపాడు ద్వారకా తిరుమల ఇక్కడ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం ఎందున విశేషమైనటువంటి ప్రత్యంగిరి దేవత ఉపాసకులైనటువంటి శివస్వామి వారి ఆధ్వర్యంలో 60 కిలోలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి కారాభిషేకాన్ని ఈ రోజున మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ యొక్క క్రతువులో ఎవరైతే పాల్గొంటారో
ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఇహపర సుఖాలే కాకుండా అష్టైశ్వర్యాలు పొంది చివరికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓం గురవే నమః. కొల్లాపూర్ తాలూకా అండి, పెద్దకొత్తపల్లి మండలం, గ్రామం పెద్దకొత్తపల్లి. అక్కడి నుండి ఇక్కడ ఆంధ్రకు ద్వారక తిరుమల దొరసానిపాటి దగ్గరికి కారవాభిషేకానికి రావడం జరుగుతుంది. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది రావట్టే. నాకు మంచిగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కారవాభిషేకానికి ప్రతి సంవత్సరం వస్తున్నానండి. మా పిల్లలు వస్తారు, మేము వస్తాం, అందరం వచ్చిపోతుంటాం ప్రతి సంవత్సరం అండి ఇక్కడైతే మంచిగా కారవాభిషేకం స్వామి సంతోషంగా నడుస్తుంది. వస్తున్నాం స్వామి. మీ చేతులతో చేశారా? మా చేతులతో చేసాం స్వామి. పట్టుకున్నాం, ఇక ఇళ్ళ దగ్గర మందిని ఆపినాము. ఆపితే కూడా మంట చేతుల నిండి కడుక్కొని మంట చేసి ఇక్కడ కిందికి వస్తున్నాం స్వామి. హరి ఓం గురుభ్యో నమః. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లింగంపేట, బెక్కనూరు, రామారెడ్డి తదితర మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు చోట్ల ఇండ్లు కూలిపోగా చెట్లు కూడా నేలకొరిగాయి. పోలీసులు అధికారులు ముందస్తు చర్యలో భాగంగా బ్రిడ్జిలు, వాగుల వద్ద బారికేట్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. రాబోయే 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ఎస్పీ సూచించారు. ములుగు జిల్లా మేడారంలో విషాదచాలు అలుముకున్నాయి. జంపన్న వాగులో స్నానానికి దిగిన ఓ కార్ డ్రైవర్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. మృతుడిని మేడ్చల్ జిల్లా ఖడ్కేసర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన తిమ్మయ్యగా గుర్తించారు. భక్తులను మేడారానికి తీసుకొచ్చిన అనంతరం వాగులో ఉన్న తన స్నేహితులను కలవడానికి నీటిలోకి దిగి కొట్టుకుపోయినట్లుగా సమాచారం. మిత్రులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు హరిప్రసాద్ అన్న. నేను బోడుప్పల్లో ఉంటా. యాక్చువల్లీ మాది గట్కేసర్ కార్ డ్రైవర్ అసోసియేషన్ అన్న. మేము అనుకోకుండా మేము మేడారం జాతరకి దేవుని దర్శనం కోసం వచ్చినాము. వచ్చిన తర్వాత మా పాత ఫ్రెండు అనుకోకుండా మేడారంలోనే ఉన్నా అని అంటే మేము జంపన వాళ్ళ స్నానం చేస్తాను దాని గురించి అని చెప్పేసి అంటే మీరు ఇక్కడే ఉన్నారా అంటే అక్కడే ఉన్నామంటే అక్కడికి వచ్చిండు. ప్రమాదవశాత్తు ఆయన నీటిలో గల్లంతయ్యి పోయిండన్న. ఆయన పేరు వచ్చేసి తిమ్మయ్య, గట్కేసర్ మండలం, కొండమడుగు విలేజ్. ఆయన ఏజ్ వచ్చేసి 45 నుండి 50 మధ్యలో ఉంటుందన్న. నా పేరు హరిప్రసాద్ అన్న. నేను బోడుప్పల్లో ఉంటా. యాక్చువల్లీ మాది గట్కేసర్. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం మొట్ల మల్కార్జునపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొంగల వాగు సమీపంలో రవీందర్ ప్రైవేట్ హైస్కూల్ బస్సును శ్రీశైలం వైపు వేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు గోవింద్ అక్కడికక్కడే మృతి చెందగా బొలెరోలో ఉన్న మరో 10 మందికి గాయాలయ్యాయి. బస్సులోని 10 మంది పాఠశాల విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకేమైంది?
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాంశు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ముక్కుకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6న జిమ్నాషియంలో వ్యాయామం చేస్తుండగా కింద పట్టడంతో ఆయన ముక్కుకు గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన వైద్యులు భవిష్యత్తులో శ్వాస సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను శస్త్రచికిత్స అవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు హిమాంశు ఆసుపత్రిలో చేరగా వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న హిమాంశును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స అనంతరం కోలుకునే ప్రక్రియ గురించి సీనియర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాంశు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ముక్కుకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6న జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా కింద పట్టడంతో ఆయన ముక్కుకు గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన వైద్యులు భవిష్యత్తులో శ్వాస సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు హిమాంశు ఆసుపత్రిలో చేరగా వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం హిమాంశును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స అనంతరం కోలుకునే ప్రక్రియ గురించి సీనియర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ ANN.